దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినాన పాస్టర్ గారు ఎందుకు లేరని కొందరికి తెలియకపోవచ్చు. మరి ఈ పాస్టర్ గారు నిజాంపట్నంలో ఒక చర్చ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. అనేక మందికి అంత్య దినాల్లో దేవుని రాకడను గూర్చిన విషయాలు చెప్పి బలపరచాలని దర్శనం కలిగి ఉన్నారు. కాబట్టి నెలలో ఒకసారి వెళ్ళాలని ఈ నెలలో వెళ్ళారు. మరి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరి దేవుడు సేవకుని అక్కడ కూడా బాగా వాడుకోవాలి. దేవునికరంగా ప్రార్థన చేయండి. మరి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు. దయచేసి ఎవరైనా మైక్లో చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9 నుండి 17 వచనాలు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువు ఏమని ఆయనను అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడనూ ఈ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రుణను చెడిపోక యుండునని చెప్పెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, చదవబడిన లేఖన భాగాన్ని అర్థం చేసుకుంటూ నీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా బోధకుడిగా ఉండి మాకు బోధించండి. నీ లేఖనాలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నకు దైవ జ్ఞానమునివ్వండి. మాట్లాడుచున్న నాకును నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నన్ను నీ సాధనంగా మాత్రమే వాడుకొని మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనము యేసయ్య చెప్పిన ఉపమానాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీకు దాదాపు 17 ఉపమానాలు చెప్పటం జరిగింది. ఈరోజు 18, 19 2 ఉపమానాలు కూడా మనం సంపూర్తి చేసుకోబోతున్నాం. ఉపమానాలు, యేసయ్య భూలోకంలో మానవుడిగా జీవించినప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాలు అర్థం చేసుకోవటం అనేది మనకి దైవ జ్ఞానాన్ని ఇస్తాయి. యేసయ్య చెప్పిన ప్రతి మాటలో కూడా చాలా ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఎంతో అవి దీవెనకరంగా ఉంటాయి అవి ధ్యానించినప్పుడు. యేసయ్య దాదాపు 40 ఉపమానాలు చెప్పారు. ఈ లోకంలో ఆయన మానవతారిగా ఉన్నప్పుడు 40 ఉపమానాల్లో 2 ఉపమానాలకు మాత్రమే భావం చెప్పారు. అది విత్తు అనే గురించిన ఉపమానము, అలాగే గోధుమలు గురుగుల గురించిన దాని గురించే. వాటిని ఆధారం చేసుకొని మనము మిగతా వాటిని కూడా అర్థం చేసుకొని దేవుడిచ్చిన కృపను బట్టి వాటిని కొనసాగిస్తున్నాం. అయితే నేను మీకు 14వ ఉపమానం దగ్గర నుండి ఇప్పుడు ఈరోజు 18, 19, 20 ఉపమానాల వరకు కూడా ఈ 7 ఉపమానాలు కూడా ఎక్కువగా దేని గురించి మనకి దైవ జ్ఞానాన్ని బోధిస్తున్నాయి అంటే ఆచార క్రైస్తవులకి ఆత్మీయ క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియపరచడానికి దేవుడు తెలియపరచాడు. ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఎలాంటి క్రైస్తవులు ఉన్నారు? ఆచార క్రైస్తవులు ఉన్నారు, ఆత్మీయ క్రైస్తవులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో లోకంలో దేవునికి అవమానము, అపకీర్తి, అన్ని జనులు ప్రభువుని అంగీకరించలేకపోవడానికి కారణం ఎవరంటే ఆచార క్రైస్తవులు. ఎవరు చెప్పండి?
ఆచార క్రైస్తవులు. కాబట్టి ఈ ఉపమానాలు మనం ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాము. మనము నేర్చుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం వ్యక్తిగతంగా ఆచార క్రైస్తవులంగా ఉన్నామా, ఆత్మీయ క్రైస్తవులంగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు అనుకోవచ్చు ఆచార క్రైస్తవులు ఏంటి, ఆత్మీయ క్రైస్తవులు ఏంటి అంటే, మీకు అంతకుముందు కూడా చెప్పాను కానీ మీరు మర్చిపోయి ఉంటారు. ఆత్మీయత అనేది బాహ్య సంబంధమైన మత ఆచారాల కంటే ఆత్మీయత అనేది చాలా ప్రాముఖ్యం. బాహ్య సంబంధమైన మత ఆచారాల కంటే ఆత్మీయత అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. రెండింటికి కొన్ని డిఫరెన్షియేషన్ మీకు చెప్తానమాట. ఆత్మీయ క్రైస్తవులు ఎలా ఉంటారంటే అంతరంగంలో శుద్ధిని కోరుకుంటారు. అర్థమవుతుందా? ఆత్మీయ క్రైస్తవులు అంతరంగంలో శుద్ధి కోరుకుంటారు. ఆచార క్రైస్తవులు బాహ్యమైన ఘనతలను కోరుకుంటూ ఉంటారనమాట. అలాగే ఆత్మీయ క్రైస్తవులు అయితే దైవనీతి కలిగి ఉంటారు. అంటే మన నీతి ఎందుకు ప్రయాణికి రాదు, దేవుని నీతియే మన నీతిమంతులుగా చేసిద్ది అనేది ఆత్మీయ క్రైస్తవులు అర్థం చేసుకుంటారు. కానీ ఆచార క్రైస్తవులు ఎలా ఉంటారంటే స్వనీతియే దేవుని నీతి అనుకుంటారు. అర్థమవుతుందండి? చాలా ఆలోచన చేయాలి. స్వనీతియే దేవుని నీతి అనుకుంటారు ఎవరు? ఆచార క్రైస్తవులు. కానీ ఆత్మీయ క్రైస్తవులు దేవుని నీతి మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేయగలుగుతుందని గ్రహించగలుగుతారనమాట. అలాగే ఆత్మీయ క్రైస్తవులు లేఖనాలను అనుసరించి జీవించగలుగుతారనమాట. లేఖనం ఏం చెప్తుంది దాన్ని అనుసరించి జీవించగలుగుతారు. కానీ ఆచార క్రైస్తవులు అయితే దేవుని ప్రేమించడం కంటే వారి ఆచారాలు, వారి క్రమాలు, పద్ధతులే చాలా ప్రాముఖ్యం అనమాట వారికి, దేవుణ్ణి అనుసరించడం కంటే. ఆత్మీయ క్రైస్తవులు చాలా తగ్గింపు కలిగి ఉంటారు. ఆచార క్రైస్తవులు గర్వహృదయులుగా ఉంటారు. గర్వహృదయాలు అంటే భక్తి గర్వం. అది అర్థమవుతుందా? నాలాగే ఎవరు భక్తి చేయలేరు, నాలాగా అంటే మనం చూస్తాం కదా సుంకరి పరిసైన విషయంలో, నేను ఉపవాసం ఉన్నాను, నేను అలా చేస్తున్నాను, అలా నేను క్రమంగా ఇన్ని వారాలు వెళ్తాను, అన్ని వారాలు వెళ్తాను, ఇవన్నీ కూడా డంబంతో కూడిన మాటలు. అంటే అవన్నీ కూడా ఆచారమే. నీలో భక్తి లేనప్పుడు, నీలో యథార్థత లేనప్పుడు, నీలో తగ్గింపు లేనప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఏంటి, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే ఏంటి, లేకపోతే ఎంతమందికి దాన ధర్మాలు చేస్తే ఏంటి? ఏది ఇంపార్టెంట్? ఇన్నర్ లైఫ్, అంతరంగ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి వారు ఆత్మీయ గర్వం కలిగి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇటీవల కాలంలో ఒక సహోదరుని దగ్గరికి వచ్చి మీ మందిరంలో మీకు పాద పరిచర్య జరిగిద్దా అని అడిగింది. అంటే ఒక్కొక్క సంఘంలో అది నేను తప్పని అనట్లేదు. కొంతమంది పాద పరిచర్య అని పెట్టుకుంటారు కొన్ని మందిరాల్లో, కొంతమంది ప్రక్షాళన కూడికలని పెట్టుకుంటారు సంవత్సరానికి 3 రోజులు, ఎందుకంటే హృదయ శుద్ధి చేసుకోవడానికి. అవన్నీ తప్పు కాదు, కానీ అది మీరు పాటించండి. అది పాటించిన వాళ్ళందరూ కూడా పాపులు అనుకోవటం ఏంటి? పొరపాటు. పాద పరిచర్య చేస్తేనే వాళ్ళు దేవుని బిడ్డల. పాద పరిచర్య అంటే కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళు కాళ్ళు కడుగుతారు, ఇంకొకళ్ళు తుడుస్తారన్నమాట. ఎవరైనా సరే మళ్ళాగా మన కాళ్ళు ఇంకొకళ్ళు కడుగుతారు, తుడుస్తారు. మంచిదే, అది చేసుకోవటము ఒక ఆత్మీయతకు అదొక సూచనగా ఉంది. అది తప్పనట్లా మనం కూడా చేయొచ్చు. అది చెయ్యట్లేదు అనేది ప్రాముఖ్యం కాదు. అది మనం చేస్తున్నామని చెప్పేసి మిగతా క్రైస్తవులందరూ పాపులు, మేము పరిశుద్ధులు అనుకోవడానికి లేదు. ప్రక్షాళన కుడికలు మేము చేస్తున్నాం, మీరు చేయట్లేదు కాబట్టి మీరేం క్రైస్తవులు, మీరేం చర్చికి వెళ్తారు? విన్నారు ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీరు? మీ చర్చిలో అది ఉండదా, అది జరగదా, ఇది జరగదా, అయితే మీరేం క్రైస్తవులు అలా ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే భక్తి గర్వం కూడా పాపమే. క్రైస్తవులు ఎలా ఉంటారంటే తగ్గింపు కలిగి ఉంటారు, లేఖనాన్ని అనుసరించి జీవిస్తారు. ఇంకా మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఆత్మీయతకు సూచన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆచార క్రైస్తవులకి సూచన ఎవరు చెప్పండి? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు. అర్థమవుతుందండి? వాళ్ళందరూ కూడా లేఖనాలు తెలిసిన వాళ్ళే. కానీ వారు ఏ క్రైస్తవులు? ఆచార క్రైస్తవులు. వారికి భక్తి గర్వము. కానీ యేసయ్య ఆత్మీయమైన క్రైస్తవునికి సూచనగా ఉంది. ప్రారంభం నుండి మనం చూస్తే, ఆది కాండంలో మనం చూస్తే హేబేలు ఆత్మీయతకు సూచనగా ఉన్నాడు. దేవునికి బలి తెచ్చినప్పుడు ఆత్మీయంగా తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి. కానీ ఆచారపరంగా తీసుకొచ్చింది ఎవరు? కయ్యూను అనమాట. అది అలా కొనసాగుతూ ఉంది. కానీ మనము దేవునికి ఏది ఇష్టమో ఆత్మీయతతో చేసేది ఇష్టం, ఆచారంతో చేసేది కాదనమాట. ఇలాగా ఆత్మీయ క్రైస్తవులేమో కనికరాన్ని ప్రేమిస్తారు. అలాగే మనం చూస్తే ఆచార క్రైస్తవులేమో హృదయ కాఠిన్యం కలిగి ఉంటారు, ద్వేషం ఉంటుంది వాళ్ళకి. ద్వేషం అంటే క్రైస్తవులు అని చెప్పుకుంటారు, మేమే భక్తి పరులము, మిగతా వాళ్ళందరూ పాపులు అన్నట్లుగా ఇతరులు ఏం చేస్తారు? ద్వేషిస్తారనమాట. మీకు డిఫరెన్షియేషన్ తెలియాలని చెప్తున్నారు. ప్రజల స్థితిగతులను అర్థం చేసుకునేవారు ఆత్మీయులు అనమాట. వారి స్థితిని బట్టి వారికి తీర్పు తీర్చేవారు ఆచార క్రైస్తవులు. తర్వాత విశ్రాంతి దినం యొక్క పరిశుద్ధతను పాటించేవారు ఆత్మీయులు. విశ్రాంతి దినాన్ని ఒక ఆచారంగా పాటించేవారు
ఎవరు చెప్పండి? ఆచార క్రైస్తువులు అనమాట. భయభక్తులు కలిగి ఉండటం అనేది ఆత్మీయత, ఆధ్యాత్మిక గర్వం కలిగి ఉండటం అనేది ఆచారము. ఇలాగా ఆత్మీయ క్రైస్తువులు అయితే క్షమిస్తారు, తర్వాత మనము ఆచార క్రైస్తువులు అయితే రివెంజ్ తీసుకుంటారు, అంటే పగ తీర్చుకునేవారుగా ఉంటారనమాట. ఈ డిఫరెన్షియేషన్ మనకి తెలిస్తే, కాబట్టి మీకు ఈ విషయాలు అర్థమైతే వాక్యము మనము యేసయ్య చెప్పిన చాలా ఉపమానాలు, దాదాపు 14వ ఉపమానం నుండి ఇదే సబ్జెక్టు మనకు కొనసాగుతూ ఉంది. అయితే యేసయ్య చెప్తున్న విషయం ఏంటంటే, మనము ఆత్మీయులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ మన ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఉండటము ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదనమాట. కాబట్టి కయ్యూను ఆచార క్రైస్తవుడిగా ఉన్నాడు. సత్యదేవునికి అతను కూడా అర్పణ తీసుకొచ్చాడు, కానీ హేబేలు తీసుకొచ్చింది ఆత్మీయమైనదిగా ఉందన్నమాట. మనం చూస్తే యేసయ్య సమయంలో ఇవన్నీ కూడా, యేసయ్య సమయంలో యేసయ్య ఒక ఆత్మీయతకు సూచనగా ఉంటే, ఆయన ఎప్పుడు కూడా మనము క్రొత్త నిబంధన చదివితే యేసయ్య ఎప్పుడు కూడా ఏ పాపిని కానీ ఎవరిని కూడా తిట్టినట్లు కోపడినట్లు కనిపించదు. ఒక్క సందర్భంలో మనం చూస్తాము, ఆయన కోపడిన సందర్భము ఎక్కడ చెప్పండి? దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేసినప్పుడు. అది కూడా చేసింది ఎవరు? అక్కడ ఉన్న కూడా శాస్త్రులు పరిచయలే ఆ పని చేస్తుంది. ఆత్మీయత కంటే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. నా మందిరాన్ని దొంగల గుహగా చేస్తారా? అలాగే దేవుడు కొన్ని సందర్భాల్లో బహు భయంకరంగా తిట్టింది, కోపడింది ఎవరినంటే శాస్త్రులు పరిచిన వాళ్ళు. ఏమన్నారు? మీరు సున్నం కట్టిన సమాధులు అన్నారు, మీరు లోపల మీ పాత్ర బయట మాత్రం చక్కగా తలతల మెరిసిపోతుంది, అని లోపల మాత్రము అజితేంద్రియాలతో దుష్టత్వంతో నిండి ఉంటుందని చెప్పేసి అంటారనమాట. కాబట్టి చాలా మాటలు, చాలా కఠినమైన మాటలు ఆయన ఉచ్చరించింది. తాము భక్తి గర్వం గలన వారిని మాత్రమే ఆయన తిట్టాడు, కానీ పాపుల్ని తిట్టలేదు. ఎందుకంటే ఇంకా యేసయ్య ఏం చెప్పాడంటే, మీకంటే ముందుగా సుంకరులను, వేశ్యలను, దేవుని రాజ్యం వాళ్ళే మారు మనసు పొంది ముందుగా వెళ్తారేమో అని కూడా చెప్పారనమాట. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలి. మనం 14వ ఉపమానం చెప్పుకున్నప్పుడు 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్లో ఒక కొడుకు వెళ్తానని చెప్పాడు, వెళ్ళలేదు. కానీ వెళ్ళను అని చెప్పిన వ్యక్తి మనసు మార్చుకొని వెళ్ళాడు. కాబట్టి యేసయ్య ఆ ఉపమానంలో మనకి ఏం నేర్పించారు? నేను ఊరికి సారాంశం మీకు చెప్పుకుంటా వెళ్తున్నాను. ఆ ఉపమానంలో యేసయ్య మనకి ఏం నేర్పించారంటే, చాలామంది క్రైస్తవులు మాటలు బాగా చెప్తారనమాట. వారి మాటలు వింటుంటే ఒక సేవకుడు ఒక మాట చెప్తారు, క్రైస్తవులు అంట అన్ని దినాల కంటే ఆదివారం ఎక్కువ అబద్ధాలు ఆడతారంట. అంటే మందిరంలో ప్రభువా నా బంగారం అంతా నీకే, నా వెండి అంతా నీవే, ఇంకా ఏమని చెప్తామండి? ఏం పాటలు పాడతాం మనము? ఏం చెప్పండి? ఓడ బద్దలైపోయినా, నా జీవిత మునిగిపోయినా నేను వదిలిపెట్టినాయా, కానీ కొంచెం కష్టం రాగానే, అంటే అన్ని రోజుల కన్నా, అంటే మనం పాడడం మంచిదే, పాడింది ఆచరిస్తున్నామా? అన్ని రోజుల కంటే ఆదివారం ఎక్కువ అబద్ధాలు ఆడతారంట. అలా కాదు, మాటలు చెప్పే క్రైస్తవులుగా మనం ఉండకూడదని దేవుడు అంటున్న. మాటలు చెప్పటం కాదు, పాటలు పాడటం కాదు, ప్రవక్తల్లో చేసి చూపించాలి. ఈ వ్యక్తి అయితే ఏమన్నాడు? నా దేవునికి సమర్పించుకో, రెండో కుమారుడు అయితే నా వల్ల కాదు, నేను దేవునికి సరెండర్ చేసుకోలేని, అతను మాత్రం ఆరాధించకుండా అలాగే ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుని తెలుసుకున్నాక ఏం చేశాడు? వెళ్తానన్న వ్యక్తి ఏమో వెళ్ళలేదు, వెళ్ళనా అని చెప్పిన వ్యక్తి మారు మనసు పొంది దేవుని కొరకు జీవించాడనమాట. కాబట్టి మనము మాటలు చెప్పే వారంగా ఉండకూడదు, కానీ క్రియల్లో చేసి చూపించే వారంగా ఉండాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సంథింగ్ వి సే, బట్ మనం నోటుతో ఏదో చెప్పేది కాదు, కానీ మనము చేతులతో చేసేదే క్రైస్తవం అని ఆ విషయాల్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలాగే మనం చూస్తే, అంటే యేసయ్య కూడా, మనము యేసయ్యకి పరిశీలికున్న ఒక వ్యత్యాసం, ఒక మాట మనం చూస్తే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ వచనం. అలాగే ఇంకొకరు మత్తయి సువార్త 23:3 తీయండి. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి. చాలు, అక్కడ ఏమనుంది? చేయుటకును బోధించుటకును. మన యేసయ్య ఎలాంటి వాడంటే, చేసిందే చెప్పాడు, చెప్పిందే చేస్తాడు అనమాట. చేయుటకు ముందు చేశాడు, తర్వాత చెప్పాడు. తర్వాత పరిసయ్యుల స్వభావం ఎలాంటిది చూడండి, 23:3. మత్తయి సువార్త 23:3 ఎవరైనా తీసారా? మీతో చెప్పుచున్న వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. చూడండి, ఈ పరిసయ్యుల స్వభావం ఎలాంటిదంట? చెప్తారా కానీ చేయరు. మన యేసయ్య ఎలాగా? చేసిందే చెప్తారు. వ్యత్యాసం అర్థమవుతుందా? మనం ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. కాబట్టి వారు చెప్తారు కానీ చేయరంట. చెప్పింది చెప్తారు కానీ చేయకపోవట్లంటే అంటే వాళ్ళు ఎవరు? అబద్ధికులు. అర్థమవుతుందా? కాబట్టి వారు అబద్ధికులు. మనం చూస్తే వాళ్ళు ఇంకా చెప్పాలంటే చెప్తారు కానీ చేయరంటే వాళ్ళని ఏమనొచ్చు? వేషధారులని కూడా అనొచ్చు. కాబట్టి మనము ఈ విషయాలు చాలా మనము
ప్రసంగి గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో 2 నుండి 5 వచనాలు మీరు చదువుకుంటే మీరు దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. మీ నోటి ద్వారా మీ దేహానికి హాని కలగకుండా మీరు ఏదైనా దేవునికి దేవుడు గొప్పవాడు, ఆకాశం మందు ఉన్నాడు, మీ భూమి మీద ఉన్నాడు కాబట్టి మీ మాటలు కొద్దిగానే ఉండాలని చెప్తారు. అంతేకాకుండా మీరు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే అది ముందు నెరవేర్చండి. కాబట్టి చాలామంది దేవునికి చాలా మొక్కుబడులు చేస్తూ ఉంటారు, చాలా మాటలు చెప్తూ ఉంటారు, చాలా ప్రేమ ఉన్న వాళ్ళుగా నటిస్తూ ఉంటారు. కానీ వారికంటే కూడా హృదయంలో అంతరంగంలో ఎవరైతే అంతకుముందు పాపులుగా ఉన్నారో వారు మారు మనసు పొందిన తర్వాత వారు మంచివారుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. వెళ్తానన్నవాడు వెళ్ళలేదు, వెళ్ళను అని చెప్పినవాడు వెళ్ళాడు. మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకోవాలి. ఆ ఉపమానం తర్వాత మనం ఏ ఉపమానం నేర్చుకున్నామంటే గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించగలేడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. గుడ్డివాడి దాని అంటే ఒక దర్శనం లేని వ్యక్తిని మనం అనుసరిస్తే మనం కూడా ఏమైపోతాము? పడిపోతాం. కంటికి దర్శనం అనేది చాలా అవసరం. ఒక నాయకునికి దర్శనం లేని నాయకుని మనం అనుసరిస్తే మనం కూడా నశించిపోతాం అన్నమాట. మనము తప్పుడు మార్గంలో నడిపించే బోధకుల్ని మనం అనుసరిస్తే మనం కూడా ఎక్కడ పడిపోతాం? గుంటలో పడిపోతాం. అర్థమవుతుందా? ఈ లోకంలో చాలామంది తప్పుడు బోధలు చేసేవారు ఉన్నారంటే యేసయ్య నమ్ముకుంటే ఏం కలిగిద్దంట? మీకు ఇల్లు వస్తుంది, ఆస్తి వస్తుంది, కారు వస్తుంది, బంగారం వస్తుంది. దేవుడు ఆయన బిడ్డలకు ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. అది మనకి చెప్పనవసరం లేదు. మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, నువ్వు ఆయన కుమార్తెగా ఆయన కుమారుగా ఉంటే ఆయన సొమ్ము సొత్తు ఎవరికి ఇస్తాడండి? పరాయి వాళ్ళకి ఇవ్వడు, నీకే ఇస్తాడు. కానీ నువ్వు ఆయన బిడ్డగా ఉండటం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా హక్కు కలిగి ఉండి అడగటం వేరు, నువ్వు ఆయన బిడ్డగా ఉండకుండా అడిగితే అది వేరు. కానీ చాలామంది తప్పుడు బోధకులు ప్రజల్ని అద్భుతాలని చెప్పేసి స్వస్థతలని చెప్పేసి భ్రమలో నడిపించి వారిని అనుసరించడానికి మనం కూడా వెళ్ళామనుకోండి, ఏమవుతామో వాళ్ళతో పాటు మనం కూడా గుంటలో సత్యవాక్యాన్ని అనుసరించే ప్రజలంగా మనం ఉండాలి, సత్యబోధకుల్ని అనుసరించే వారంగా ఉండాలి, దర్శనం కలిగిన నాయకుడినే మనం అనుసరించే వారంగా ఉండాలి. అలా కాకపోతే ఏమవుతుంది చెప్పండి? జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుగా ఇద్దరు గుడ్డివాళ్ళు నడిస్తే ఇద్దరు కలిసి గోతులో పడిపోతారు. అలాంటి పరిస్థితి మనం కాలకు కూడా ఉందంటే మనం కూడా బెరయా క్రైస్తవులాగా ఉండాలి. బెరయా క్రైస్తవులు ఎలా ఉన్నారు? వాక్యాన్ని చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మలేదు, నిజమా కాదా అని చెప్పేసి లేఖనాలని పరిశీలించి తెలుసుకున్నారు. ఎవరైనా నీవైనా నేనైనా ఏ బోధ వింటున్నా కూడా అది లేఖనానుసారమా కాదా అని చెప్పేసి పరిశీలన చేసుకొని మనం ప్రభువుని వెంబడించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత మనము గోధుమలు గురుగుల గురించి విన్నాము. గోధుమలు గురుగులు మీకు ఆ పిక్చర్స్ కూడా మీకు చూపించి చెప్పాను. అవి అచ్చం గోధుమలాగే ఉంటాయి అంట గురుగులు. మనకు తెలిసిన గురుగులు నల్లగా ఎర్రగా ఉంటాయి. కానీ బైబిల్లో రాయబడిన ఆ యొక్క హిస్టరీని గురించి ఆలోచన చేస్తే గోధుమ సేమ్ అది కూడా గోధుమలాగే ఉంది. దాని పేరు కూడా మీకు చెప్పాను. కానీ అది చేదు, చాలా విషపూరితమైనదంట. కాబట్టి ఈ లోకంలో దేవుడు మంచి విత్తనముగా విశ్వాసులు మనల్ని మంచి విత్తనంగా మనల్ని నాటారు ఒక గోధుమగా. కానీ అపవాది ఏం చేస్తాడంట? అపవాది సాతానుడు గురుగుల్ని నాటుతున్నాడు. కాబట్టి మనము గురుగులుగా ఉన్నామా గోధుమ అంటే రెండు ఒకేలాగా ఉంటాయి చూడటానికి, రెండు ఒకేలా, ఏ డిఫరెన్షియేషన్ కనబడదు. కానీ ఇన్నర్ లైఫ్ ఈజ్ సో డిఫరెంట్. అంతరంగం అనేది చాలా వ్యత్యాసమైంది. ఇదేమో దీని స్వభావం ఏమో అతనికి అందరికీ ఆరోగ్యం ఇచ్చటం, పౌష్టిక బలాన్ని ఇవ్వటం. కానీ ఇది కూడా చూడటానికి ఒకేలాగా ఉంది. కానీ ఏమైంది? దానిలో ఏముంది? విషయం ఉందన్నమాట. కాబట్టి మన జీవితంలో మనం గురుగులుగా ఉన్నామా గోధుమలుగా ఉన్నామా అంటే బాహ్యంగా మంచిగా కనపడటానికి అందరు క్రైస్తవులాగే ఉంటారు. కానీ యథార్థంగా దేవుని అనుసరించేవారు అంతరంగంలో శుద్ధి కలిగి ఉంటారు, అంతరంగంలో యథార్థత కలిగి ఉంటారు, దేవుని కొరకు రోషం కలిగి భక్తి చేయగలుగుతారు అన్నమాట. తర్వాత మనము ఫిగ్ ట్రీ గురించి విన్నాం. అంటే అంజూరపు చెట్ల గురించి. మారు మనసు పొందకపోతే దేవుడు ఏం చేస్తా అన్నాడు? నరికి వేస్తానని చెప్పాడు. ఆ అంజూరపు ఆకులు అనేవి దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే మత సంబంధమైన ఆచారాల గుర్తుగా ఉన్నాయి. ఫలం అనేది దేనికి గుర్తుగా ఉందంటే ఆత్మీయతకు గుర్తుగా ఉంది. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయండి మీకు? కాబట్టి మనము ఆత్మీయంగా ఉన్నామా లేకపోతే బయటికి అంజూరపు చెట్టు అంట దాని కింద ఆ ఆకులు చాలా చక్కగా అందంగా ఉంటాయంట. ఆకు కింద ఫలం వస్తుంది. కాబట్టి ఆకు పచ్చగా ఉన్నప్పుడు దాని కింద ఫలం ఉందేమో అని దేవుడు ఎతికితే అక్కడ ఏమి లేదు,
ఫలము లేదు. కాబట్టి మన జీవితాల్లో చాలామంది ఈ ఫలము దేనికి సూచిస్తుందంటే, ఫలం అనేది మన యొక్క క్యారెక్టర్కి, ప్రవక్తనకు సూచిస్తుంది అనమాట. ప్రేమ కలిగి ఉండటం, తగ్గింపు కలిగి ఉండటము, పవిత్రత కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండటము, మంచితనం కలిగి ఉండటము, ఇదంతా కూడా ప్రవక్తనకు సూచనగా ఉన్నది. ఆకులు దేనికి సూచనగా ఉన్నాయి చెప్పండి? ఆకులు దేనికి సూచనగా ఉన్నాయని చెప్పండి? అది ఆచార సంబంధమైన క్రైస్తవులుగా. వారు చూడటానికి పచ్చగా ఉంటారు కొంతమంది, కానీ ఏముండదు, ఫలం ఉండదు. మనలో ఫలము లేకపోతే మనము ప్రవక్తన లేని వారమని అర్థం అన్నమాట. క్యారెక్టర్. దేవుడు కోరుకునేది ఏంటంటే ఫలాన్ని కోరుకుంటున్నాడు. లోకం కోరుకునేది పచ్చగా ఉండాలని, లోకం చూసేది పచ్చదనం, కానీ దేవుడు చూసేది ఏంటి? ఫలం. నీలో ఫలం ఉందా లేదా, అది ఆయనకి ఇంపార్టెంట్ అనమాట. ఆకులు మన నీతికి సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే మనము పాత నిబంధనలో చూస్తే ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారు ఏం చేశారు? వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తు తిరిగి అంజూరపు ఆకులు తెచ్చుకొని వారి సిగ్గుని కప్పుకోవడానికి అంజూరపు ఆకులతో వారి వస్త్రాలను చేసుకున్నారంట. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? వాటిని తీసివేసి ఒక జంతువుని చంపి దాటి చర్మాలతో వారికి డ్రెస్సులు కుట్టించి అవి తొలగించారు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించి పునరుద్ధానుడవి ఆయన నీతిని మనకు ఆపాదించారనమాట. కాబట్టి మన స్వనీతి అనేది ఎప్పటికైనా వాడిపోతుంది. మన స్వనీతి ఎన్నటికీ నీతి కానేరదు. కాబట్టి దేవుని నీతియే మన నీతిమంతులుగా చేస్తుంది అనే దానికి అది ఒక సాదృశ్యంగా ఉందన్నమాట. కాబట్టి దేవుడు వారిద్దరికీ ఆ చర్మపు వస్త్రాలను కుట్టించి వారిని పంపించడం జరిగిందనమాట. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆకులు తీసివేసి వారికి ఆ చర్మపు, మన జీవితంలో మనం దేవుని ఇంప్రెస్ చేయాలంటే, అంటే దేవుని సంతోష పెట్టాలి అని అంటే మనకి ఏముండాలి? మనం వెతకడానికి వచ్చినప్పుడు మనలో ఏముండాలండి? ఫలం ఉండాలి. నువ్వు దేవుని సంతోష పెట్టాలని ఉద్దేశం నీకు ఉంటే నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? ఫలం మీద దృష్టి పెట్టాలి. మనుషుల యొక్క ఘనత, ప్రాధాన్యత కాదు, పచ్చదనము కాదు, మనుషులకి నీడనివ్వటం కాదు, దేవునికి ఫలమునివ్వటమే మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఈ విషయాలన్నీ ఉపమానాలు చెప్పిన తర్వాత యేసయ్య ఈరోజు మనం చదువుకున్న ఉపమానాన్ని యేసయ్య చెప్పారు. మనం చదువుకున్న ఉపమానం కొద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వస్తే దీని ముందు జరిగిన సంభవాన్ని కూడా మీకు ఒక కథలాగా చెప్తాను. యేసయ్య గలిలయ ప్రాంతానికి వచ్చారు. ఆ గలిలయ ప్రాంతానికి వచ్చి ఆయన ఏం చేశారంటే చూడండి, ఆయన అక్కడ వెళ్ళి సుంకపు మెట్టునద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. ఇక్కడ మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. మన మత్తయి సువార్త చదువుకుంటాం కదా, ఈ మత్తయి సువార్తని రాసిన రైటర్ అనమాట. ఈ మత్తయి అనే వ్యక్తి ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ దినాల్లో ఆ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద నలిగిపోతున్నారు. సూపర్ పవర్ ఎవరు? ఎప్పుడు? రోమా ప్రభుత్వం అన్నమాట. అయితే ఆ దినాల్లో యూదులందరూ కూడా సుంకము అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని చాలా అసహించుకునేవాళ్ళు, ద్వేషించేవారు. కారణం ఏంటంటే వీరు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేది ఎవరంటే యూదులే. కానీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఈ ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తారు? రోమా ప్రభుత్వానికి ఇస్తారు. ఆలోచించండి, మన కష్టార్జితం మన శత్రువుల దగ్గరికి వెళ్తుంటే మనకి ఎంత బాధ అనిపించిద్ది? మన కష్టార్జితము తట్టుకోగలుగుతామా? అది కాబట్టి చాలా బాధ అనిపించింది. వీళ్ళు అంతే. ఆ ట్యాక్స్ మామూలుగా కాదు, ప్రతి దానిలో ట్యాక్స్ వేస్తారంట. ప్రతి దానిలో ట్యాక్స్ వేస్తారు. ఆ సుంకాన్ని ఎవరికి ఇచ్చేవారు? రోమా ప్రభుత్వానికి ఇచ్చేవారు. కాబట్టి ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్గా ఉంటారో వారిని సొంత ఇంటి వారు కూడా ద్వేషించేవారు. మేము ద చూజన్ ఫిలిం చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అది అంటే బైబిల్లో ఉన్నట్టుగా చక్కగా దాని వీడియో తీశారు, ఇంగ్లీష్లో ఉంది అది. అయితే ఆ దినాల్లో మళ్ళీ ట్యాక్స్ కలెక్టర్ అంటే వాళ్ళే మామూలు వ్యక్తి కాదు, బాగా డబ్బు సమృద్ధిగా ఉండి మంచి బంగ్లాలు ఉంది ఎవరికంటే ట్యాక్స్ కలెక్టర్కే. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా దోచుకుంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే రోమా ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వాలి, కానీ వీరు అన్యాయంగా ఏదైనా దోచుకొని వీరు తీసుకోవచ్చు మనుషుల దగ్గర. ఇలా చేస్తూ ఉండే అంటే ఈ వృత్తి కేవలం మత్తయి గురించి మేము చూసినప్పుడు సొంత అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు కూడా వెలివేస్తారు. ఎందుకంటే నువ్వు ఒక యూదుడు అయి ఉండి నువ్వు రోమా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నావని. కాబట్టి తను చాలా డబ్బు ఉంది, సొంత ఇల్లు ఉంది, ఎవరికి? మత్తయికి. అంత ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు ప్రేమ లేదు, పలకరిద్దామన్నా కూడా ద్వేషిస్తున్నారు. నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా చెప్పండి? అదే నిజంగా బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ ఆప్యాయతలు వల్ల కలిగే సంతోషం చాలా గొప్ప. ద్వేషము, అసూయ, కక్షల వలన ఎప్పుడు నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదు. అయితే మనము చూస్తే ఈ యొక్క మత్తయి
చాలా ద్వేషింపబడేవాడుగా ఉన్నాడు. కానీ తనకు ఉన్నదంతా సమృద్ధి అయిన డబ్బు, హోదా, అంతే కానీ తనలో ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదనమాట. అలా ఎన్నోసార్లు గలిలయ ప్రాంతంలోనే అతను ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు కాబట్టి గలిలయ ప్రాంతంలో యేసయ్యకి శిష్యులుగా ఉన్నవారు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఆంద్రేయ అక్కడి నుండే వచ్చాడు, పేతురు అక్కడి నుండే వచ్చాడు, యాకోబు అక్కడి నుండే వచ్చాడు, యోహాన్ అక్కడి నుండే వచ్చారు. వీరందరూ ట్యాక్స్ కట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటారు చెప్పండి? మత్తయి దగ్గరికి. వీళ్ళందరికీ ఎవరంటే కోపం? మత్తయి అంటే పిచ్చి కోపం. ఇంకా మనం యేసయ్య శిష్యుల గురించి ఆలోచన చేస్తే యేసయ్య శిష్యులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారండి. చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, సుంకపు గుప్తదారులు ఉన్నారు. మనం చూస్తే తెలుగు బైబిల్లో కనానీయుడైన సీమోన్ అని ఉంటుంది లాస్ట్, కానీ ఇంగ్లీష్ బైబిల్లో జలోద్ అని ఉంటుంది. జలోద్ అంటే వాళ్ళు ఎవరంటే, జలోద్ అంటే ఎవరంటే ఈ రోమా ప్రభుత్వం నుండి యూదుల్ని కాపాడేవాళ్ళు అనమాట. వీళ్ళు బాగా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు బాగా వాళ్ళని వాళ్ళ దగ్గర నుండి ఎవరు తప్పించుకోవాలి, రహస్యంగా ఎవరినైనా చంపేసేస్తారు. అలాగే యూదుల్ని కాపాడటం కోసం ఎవరికి వ్యతిరేకంగా ఉంటారు? రోమీలకు వ్యతిరేకంగా ఉంటారు. ఆ వ్యక్తి కూడా ఎక్కడ చేర్చబడ్డాడు? యేసయ్య శిష్యుల్లో ఒకటిగా చేర్చబడ్డాడు అనమాట. కాబట్టి ఈయనకు కూడా మత్తయి మీద ఎంత కోపం ఉంటుంది? చాలా కోపం ఉంటుంది మిగతా వాళ్ళ మీద. కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా చేశాడు. ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం అండి. రకరకాల మనస్తత్వాలందరినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాళ్ళని ఐక్యపరిచి వారిని సేవలో గొప్పగా వాడుకున్నాడు. అదే ఆయన సామర్థ్యం. అయితే ఈ మత్తయి గురించి ఆలోచన చేస్తే చూడండి, ఒకే ఒక్క మాట ఒక్కొక్కరు యేసయ్య ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క విధంగా పిలిచారు. మత్తయిని మాత్రము అక్కడ సుంకం కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఆ దారి గుండా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ సడన్గా వెనక తిరిగి చూసి మత్తయ్య లేచి రమ్మన్నాడు. అతనికి ఏం అర్థం కాలేదు. ఇతరు బిద్దరు చూపులు చూస్తున్నాడు. నన్నేనా? అప్పటికి చాలాసార్లు యేసయ్య అద్భుతాల గురించి చూశాడు. ఆయన శిష్యులు ఆయన అనుసరించడం చూశారు. యేసయ్య చేపలు పడితే చాలా విస్తారమైన చేపలు రావడం అని వింటా ఉన్నాడు. యేసయ్యని గురించి తనకు తెలుసు. చూస్తే వెంటనే యేసయ్య పేరు పెట్టి, తద్దయి కుమారుడైన మత్తయి నన్ను వెంబడించు రా అనగానే ఆశ్చర్యం ఏంటంటే, తనకున్న డబ్బుని ఏమి సరి చేసుకోవడానికి కూడా, లేకపోతే కూడబెట్టుకోవడానికి కూడా, ఎవరికైనా అప్పగించడానికి కానీ ఏం ఆలస్యం చేయాల. వెంటనే ఎవరిని అనుసరించాడు? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పటికే తన మనసులో నెమ్మది కోసము మంచి జీవితం జీవించాలని ఆశ కలిగి ఉన్నాడేమో, మనసులో పశ్చాత్తాపడుతున్నాడేమో, నెమ్మది లేకుండా ఉన్నాడేమో. యేసయ్య పిలవగానే ఏం చేశాడు? యేసయ్యను అనుసరించాడు. వీళ్ళకి పిచ్చి పట్టింది. ఎవరికి? శిష్యులకి. యేసయ్య ఆయన ఎవరో నీకు తెలుసు, అసలుకి నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? అది చూసిన దానిలో మేము చూస్తాం. పేతురు అంటాడు, నువ్వు అసలు తను ఎవరో నీకు తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? ఆయన నువ్వు పిలవటం ఏంటి అని చెప్పేసి యేసయ్య చెప్తాడు, నాకు తెలుసు తను ఎవరో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు అనమాట. అయితే చూడండి, తను యేసయ్య పిలిచిన వెంటనే రావటమే కాకుండా 10వ వచనంలో చూస్తే ఇంటిన భోజనం చేయటకు యేసయ్యను ఆహ్వానించాడంట. ఏం చేశాడు? అందరు కలిసి, ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉన్నారు? మంచి ఇల్లు ఉంది కదా ఎవరికి? మత్తయికి. అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. యేసయ్య చెప్పాడు కాబట్టి శిష్యులు కూడా యేసయ్యతో పాటు వెళ్ళారు. అందరు కూర్చొని అక్కడ భోజనం చేస్తూ ఉంటే, ఇప్పుడు చాలామంది ఇక్కడ చూడండి, మనం అప్పుడు చూడండి, ఇంట్లో భోజనం చేయుటకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. యేసయ్య మత్తయి ఇంటికి వచ్చేసరికి ఇంకా చాలామంది సుంకరులందరూ వచ్చేసారు. ఇది అవకాశంగా చూసుకొని చాలామంది పాపులు కూడా వచ్చారు. అదే శాస్త్రులు పరిశీలి ఇంటికి అయితే ధైర్యంగా రాలేరు కాబట్టి ఇక్కడ ధైర్యంగా వచ్చారనమాట. వచ్చి అక్కడ కూర్చున్నారంట. కూర్చుంటే పరిశీలి అది చూచి, బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఈ మాట విని శిష్యులను అడుగుతున్నారు, ఏంటి మీ బోధకుడు సుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు? యూదులు ఎంత నిష్టగల వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళు యూదులతో మాత్రమే కలిసి భోజనం చేస్తారు. యూదేతరులను వారు అసహించుకుంటారు. ఎందుకంటే నేను మీకు చెప్పాను, వాళ్ళ భోజనం తినే విధానం ఎలా ఉంటుందంటే రౌండ్గా కూర్చుంటారు. ఒక పాత్రలోనే చిరక ఉంటుంది, ఒక పాత్రలోనే అందరూ ముంచుకొని తినాలి. కాబట్టి ఒక అన్యుడి దానిలో ముంచుకొని తిన్న దానిలో మనం ముంచుకొని తినడం ఏంటి అనేది వాళ్ళ యొక్క గర్వం అనమాట. వాళ్ళు వేరే వారిని అనుమతించరు అనమాట. అలా అయితే ఆ పరిస్థితుల్లో వచ్చి శిష్యుల్ని అడుగుతుంటే యేసయ్య విన్నాడంట. శిష్యులు సమాధానం చెప్పేదాకా యేసయ్య ఆగలేదు. కానీ యేసయ్య ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అయితే నేను పాపుల్నే పిలవచ్చితను కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరును అని వాక్యం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి. యేసయ్య అంటున్నాడు, రోగులకే ఏం కావాలి? వైద్యుడు కావాలి, ఆరోగ్యం గల వారికి అవసరం లేదు. అందరితో ఆపేలేదు. ఏమన్నాడు? నేను పాపుల్నే పిలవచ్చితిని, నీతిమంతులను కాదు. నీతిమంతులు ఎవరు? అక్కడ ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? అంటే తమకు తాము నీతిమంతులు అనుకునే వారిని నేనేమి చేయలేను
అని దేవుని ఉద్దేశం. అక్కడున్న శాస్త్రులు పరిచయులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ సుంకర్లు, ఈ పాపులు, వీళ్ళందరూ కూడా పాపిస్ట్ వాళ్ళు, మేమే నీతిమంతులము, మేమే ధర్మశాస్త్రం తెలిసిన వారము, మేమే ధర్మశాస్త్రం ఉన్న వాటిని పాటించిన వారము, పాటించలేనప్పుడు కూడా బలి అర్పించి దేవునితో సరిచేసుకునే వారము. ఇది వాళ్ళ గర్వం అనమాట. మేము ఉపవాసం చేస్తాం, జాగారాలు చేస్తాము, ఆచారాలు చేస్తాము, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాము, మేము పండగలకు వెళ్తాం, ఇది చేస్తాం అది చేస్తాం, మీరు అందరూ కూడా పాపులు, మేము ఆచారం చేసే మేమే నిజమైన క్రైస్తవులు అనేది వీరి ఉద్దేశం అనమాట. కాబట్టి వారు వేసే ఒక ఇక్కడ రోగులకే ఎవరు కావాలి, బలహీనతగా ఉన్న వారికే డాక్టర్ కావాలి. ఆరోగ్యం వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఆరోగ్యం గలవారు, మేము పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్, నేను మంచివాడిని, నాకు దేవుడు అక్కర లేదు అనుకున్నవాడిని దేవుడు కూడా ఏం చేయలేడు. అర్థమవుతుందండి? చాలాసార్లు చాలామందిని దేవుని సన్నిధికి రండి రండి అమ్మ, దేవుడు చాలా అవసరం అని చెప్తూ ఉంటాను. వారు రారు, బతులాడాల్సి వచ్చింది. నేను అంటే మనం ఏదో బతులాడుతాను అనుకుంటాను. నేను చెప్తాను చాలాసార్లు, నీ అక్కర దేవునికి లేదు, నీకు దేవుని అక్కర ఉంది. మన అక్కర దేవునికి ఉందా? మనకి ఎవరు అవసరం ఉంది? దేవుడు మనకు అవసరం, కానీ మనం దేవునికి అవసరమా? ఏదో అడుగుతుంటే వాళ్ళు మనకు అవసరమైనట్టు ఫీల్ అవుతారు, కానీ వారికి దేవుడు అవసరం అన్న సంగతి చాలామంది తెలుసుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరైతే నేను పాపిని, నాకు ప్రభు కావాలి, నేను రక్షించబడాలి, నేను దేవుని తెలుసుకోవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలనుకునేవారు ఏం చేస్తారు, నాకు దేవుడు అవసరం అనుకొని వస్తారు. కానీ చాలామంది దేవుడు అక్కర్లేదు అనుకున్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి వారికి తెలియక చేస్తే మనము వారిని పదే పదే హెచ్చరించి ప్రభు దగ్గర నడిపిస్తాం. కానీ తెలిసి చేస్తారండి కొంతమంది. ఏం చేస్తారు, తెలిసి చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అది వారిని ఎవరు మార్చలేరు అనమాట. కాబట్టి యథార్థంగా ఉన్న వారిని ఎవరైనా మార్చగలుగుతారు, కానీ యథార్థత లేని వారిని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, రోగులకు కాదు, బలహీన రోగులకే వైద్యుడు కావాలి, కానీ ఆరోగ్యంగా వెళ్ళే వారికి అవసరం లేదయ్యా. నీతిమంతులు నేను పిలవటానికి రాలేదు, పాపులనే పిలవటానికి వచ్చాను. మీరు నీతిమంతులైతే ఓకే, కానీ వీళ్ళందరూ పాపులు కదా, వీళ్ళ కోసమే నేను వచ్చాను, వీళ్ళని బాగు చేయడానికే వచ్చాను, వీళ్ళకి రక్షణ ఇవ్వడానికే వచ్చాను, వీళ్ళ కొరకు చచ్చిపోవడానికే వచ్చాను, వీరి కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాను. మీరు నమ్మితే చాలు, మనం నమ్మితే చాలు, మనకి నిత్యత్వాన్ని ఇవ్వడానికి మనం యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్రీస్తు యేసునందు విశ్వాసం మూలంగా కృప ద్వారా మనం అందరం రక్షించబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు మనల్ని ఏమాత్రం కూడా నీతిమంతులుగా నేరవు, కానీ క్రీస్తు మాత్రమే మనం ప్రతి పాపము నుండి విడుదల చేసి పవిత్రులుగా చేయగలుగుతాడనమాట. ఈ విషయాలు చెప్పి ఇంతటితో దేవుడు ఆపలేదు, కానీ 14 వాళ్ళకి ఇంకా తృప్తి లేదు. వాళ్ళకి ఎవరికి? ఈ శాస్త్రులకి పరిచయులకి. శాస్త్రులు పరిచయులు ఎప్పుడు కూడా వచ్చి దేవుణ్ణి ఎక్కడో చోట ఇరికించాలని ప్రతి ప్రశ్న అడుగుతూ ఉండేవారు. కానీ యేసయ్య మన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, ఎంత ఆత్మాభిషేకం కలిగిన వాడంటే, యోచితమైన సమాధానాన్ని ఇచ్చి వారి మతి పోయేటట్లుగా తిరిగి అడగలేకుండా చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్పారండి. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే, నేను కనికరమునే కోరుతున్నాను, కానీ బలిని కోరువాడను కాదు అని. ఎక్కడుందంటే ఈ మాట పాత నిబంధనలో ఉంది, హోషేయ గ్రంథంలో. నేను బలిని కోరే దేవుడిని కాదు, కనికరాన్నే కోరే దేవుడిని అని. కాబట్టి ఈ విషయం పాత నిబంధనలో ఉందిగా. శాస్త్రులు కదా మీరు, పరిచయులు కదా, లేఖనం మీకు బాగా తెలుసు కదా, దాని అర్థం ఏంటో వెళ్ళి నేర్చుకొని రమ్మని చెప్తున్నాడు. అదే చెప్పారు యేసయ్య. ఏం చెప్తున్నాడు? ఆ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. మీరు బోధకులు కదా, మీరు అందరికీ చెప్తారు కదా, మీకు లేఖనాలు బాగా తెలుసు కదా. నేను కనికరమును కోరను, నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతాను అనే మాట అర్థమేంటో తెలుసుకోండి, నేర్చుకోండి అని చెప్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. పాత నిబంధన మనల్ని ఎప్పుడు నేరారోపణ చేస్తుంది, బలిని కోరుతుంది. అంటే ఈ తప్పు చేస్తే ఈ బలి అర్పించాలి, ఈ తప్పు చేస్తే ఈ బలి అర్పించాలి. కానీ నూతన నిబంధనలో దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను శిక్షించే అధికారం ఆయనకు ఉందా లేదా? కానీ శిక్షించాడా? ఆయన కనికరాన్నే చూపించాడు, కానీ బలిని కోరుకునే దేవుడు కాదు. పాపాత్మురాలు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు అందరూ. ఇదిగో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో ఉంది కదా అని చెప్పేసి కొట్టుకుంటూ తీసుకొచ్చారు రాళ్లతో. ఆమెను తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేశారు. ఆమెను శిక్షించగలిగే హక్కు ఎవరికి ఉంది? వాస్తవానికి దేవునికే ఉంది. కానీ శిక్షించాడా అని ఒక మాట అన్నాడు, మీలో పాపం లేరు, ముందు ఆమె మీద రాయి వేయండి. ఆమెను తీసుకొచ్చారు, ఆమెతో వ్యభిచారం చేసి ఆయన తీసుకురాలేదు. ఎలాంటి లోకమో కదా. కాబట్టి ఏం చేశారు? దేవుడు ఏమన్నాడు? మీలో పాపం చేయమని మొట్టమొదటి రాయి ఏంటంటే ఒక్కళ్ళకి ధైర్యం లేదు. అప్పుడే ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళ గురించి వారు. అప్పుడు వరకు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ పాపి వీళ్ళ పాపని ఎదుటి వాళ్ళే చూస్తున్నారు, కానీ వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళ బతికేంటి అని వాళ్ళని తొంగి చూసుకోలేదన్నమాట. వెంటనే భయపడి, అమ్మో
ఈయన అక్కడ మనల్ని ఏందో రాస్తున్నాడు. యేసయ్య ఆ నేల మీద ఏదో ఆయన రాస్తుంటే ఈయన మన పాపాలన్నీ అక్కడ రాసేటట్టున్నాడు. లేనిపోయింది ఎందుకులే అని చెప్పేసి మెల్లిమెల్లిగా రాళ్ళు అక్కడ వదిలేసి అందరూ వెళ్ళిపోయారంట. ఎవ్వరు లేరు. ఆశ్చర్యం. అక్కడ యేసయ్య ఆమె ఉన్నారు. యేసయ్య ఆమెను శిక్షించొచ్చే అధికారం ఆయనకుంది. ఆయన ఒక్కడే పాపం లేనివాడు. ఆయన ఆమె మీద రాయేయచ్చు, ఆయన ఆమె చంపేయచ్చు. ఆయన బలిని కోరే దేవుడు కాదు. ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? అసలు ఆ ఉచ్చరింపు నాకెంత, దేవుడు ఏమని పిలుస్తున్నాడా అని? అమ్మా అని పిలుస్తున్నాడు. ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను శిక్షించను. అంతటితో ఆపితే అది తప్పైపోయింది. కానీ ఏమన్నాడు? ఇక ఎన్నడూ పాపం చేయదు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అంత ప్రేమ, అంత కనికరం యేసే దగ్గర పొందుకున్నాక ఆమె మరలా పాపం చేసిద్దా అండి? చేసిద్దా? నేను ఎప్పుడు అదే చెప్తాను. నూతన నిబంధనలో చిన్న కుమారుడు అంత కృప కనికరం దేవుని దగ్గర, తండ్రి దగ్గర చూసిన తర్వాత మళ్ళా తిరిగి పాపం చేయడానికి వెళ్తాడా? అది కృతజ్ఞత అంటే, అది రుణపడి ఉండటం అంటే, అది మన దేవుడు మనకిచ్చిన త్యాగపూడు, ఆయన చేసిన త్యాగాన్ని మనం అర్హులం కాదు. ఏం పొందుకోవడానికి? ఆయన కృప పొందుకోవడానికి అర్హులం కాదు. అర్హత లేని మన పట్ల దేవుడు కృప చూపించాడు అనమాట. ఇలాగే మళ్ళీ ఒక పరిసయ్యుని ఇంట్లో యేసయ్య అన్నం తింటుంటే పాపాత్మురాలైన స్త్రీ వచ్చి తన పాపాలన్నింటినీ పశ్చాత్తాపడుతూ కన్నీరు కాచి ఆయన పాదాల మీద కన్నీరు కారుస్తుంటే పిలిచిన వ్యక్తి ఏమన్నాడు? ఆమె ఎవరో ఈయనకి తెలిస్తే, ఇలాంటిదో ఈమెకి తెలిస్తే ఆమెకి అలా చేయటం ఏంటి? ఆయన ఏం చూశాడు? బాహ్యంగా ఆయన ఆమె ఎలాంటిదనే చూశాడు. దేవుడు ఏం చూశాడు? అంతరంగంలో ఆమెలో వచ్చిన మార్పును చూశాడు. ఆమె కలిగిన పశ్చాత్తాపాన్ని చూశాడు. ఆమె రక్షించబడాలని వాంఛను చూశాడు. ఆమె తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలని ఆశని చూశాడు. ఎవరు విస్తారంగా ప్రేమిస్తారో, నన్ను ఎవరు విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారంగా క్షమించబడతారు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనము ఇంకా క్షమించబడాలంటే విస్తారంగా దేవుని ప్రేమించాలి. ఆమె విస్తారంగా దేవుని ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే ఆయన కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. కాబట్టి మన జీవితంలో యేసయ్య మన దేవుడు ఎక్కడా కూడా బలిని కోరుకోలేదు, కనికరాన్నే కోరుకున్నాడు. ఏ సమాధానం చెప్పినా, ఎవరితో మాట్లాడినా, ఆయన ఒక సందర్భంలో పరిసయ్యులు వచ్చి అడుగుతారు, అయ్యా నేను నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలని ఒక పరిసయ్యుడు అడుగుతాడు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించి పూర్ణ హృదయం యేసయ్యని ప్రేమించి, ఇంతకు నా పొరుగు వాడు ఎవరు అని అడుగుతాడు. అంటే ఎట్లా కొట్ల చిక్కులు పెట్టాలని ఉద్దేశమే కానీ సత్యం తెలుసుకోవాలని కాదు. అప్పుడు యేసయ్య మంచి సమరైన ఉపమానం చెప్పాడు. ఆ మంచి సమరైన ఉపమానంలో కూడా ఎవరిని మంచి వ్యక్తిగా తీసుకున్నాడు? సమరయుడు అంటేనే అసలు చెడ్డవాడు, అసహించబడిన ఆ వ్యక్తిని దేవుడు మంచి వ్యక్తిగా చూపించి అతడే నీ యొక్క పొరుగువాడని నేర్పించాడు. అంటే మన దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో ఎలా మనకి సమాధానం చెప్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మన పాపాలను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తే మనం అందరం ఏమైపోయేవారమో అండి. నిజంగా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత కనికరం ఆయన దగ్గర పొందుకుంటున్నామో, ఎంత కృప ఆయన దగ్గర పొందుకుంటున్నామో, ఆయనకు రుణపడి జీవించలేకపోతే మన జీవితాలు చాలా వ్యర్థం అన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనము దేవుని ప్రేమించడము, ఆయనకు రుణపడి జీవించడం అనేది ఆయన చాలా ప్రాముఖ్యం. మనము ఉపమానంలోకి వద్దాం. కింద 2 చిన్న ఉపమానాలు యేసయ్య చెప్పారు. చూడండి 14వ వచనంలో చూస్తే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాం కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? దీనికి హేతువేమని ఆయన అడగగా, యేసయ్యని అందరితో వదిలిపెట్టలా. ఇదిగో మేము ఉపవాసం ఉంటాం, శాస్త్రంలో మేము, పరిసయ్యులు కూడా ఉంటారు, యోహాను శిష్యులు కూడా ఉపవాసం ఉంటారు, కానీ మీ శిష్యులు ఏంది ఎప్పుడు ఉపవాసం ఉండటం కానీ ప్రార్థన చేయటం కానీ మేము చూడలేదు, దీనికి హేతువేంటి అని చెప్పేసి యేసయ్యని ప్రశ్నిస్తున్నారనమాట. యేసయ్య ఏం సమాధానం చెప్పారు చూడండి. యేసు, పెండ్లి కుమారుడు తనతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారు వారి యొద్ద నుండి కొనుపోబడు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఎవరైనా ఉపవాసం ఉంటారయ్యా? పెండ్లి కుమారుడు వాళ్ళ దగ్గర నుండి కొనుపోబడి ఒక సమయం వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉంటారు. యూదులు ఈ దినాల్లో పెళ్ళిళ్ళు అంటే మనకి ఏదో ఒకరోజు అలాగా పెళ్లి టైంలో వెళ్తున్నా వచ్చేస్తున్నా. పూర్వపు పెళ్ళిళ్ళు అలా కాదు కదా. వివాహాలు అంటే ఒక వారం రోజులు 2 వారాలు ముందే వెళ్ళి అక్కడ పందిరేసుకొని కంపల్సరీ వారం రోజులు జరుగుతుంది. కానీ ఆ యూదుల ఆచారం కూడా వారం రోజులు జరిగిద్ది అనమాట. కనీసం ఆ పెండ్లి విందు సమయంలో సబ్బాతును కూడా వారు పాటించారంట. అంత ప్రాధాన్యత ఇస్తారు పెండ్లి విందుకి. అయితే ఇక్కడ మనం గ్రహిస్తే ఏంటి, మేము ఉపవాసం ఉంటాం,
మనకి సుంకరి పరిసేడు కనుక ప్రార్థన చేసినట్లుగా నేను ఇలా దశంభాగం తీస్తాను, అలా చేస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అన్నట్లు వీళ్ళు కూడా వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటారు. మేము ఉంటాము, మీ శిష్యులు ఎందుకు ఉండరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనము ఉపవాసం గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఉపవాస ఆచారాలు అనేవి పాత నిబంధన యొక్క పద్ధతులు. అర్థమవుతుందా? ఉపవాసం క్రైస్తవులకు మ్యాండేటరీ కాదు, ఆజ్ఞపూర్వకంగా పాటించాల్సిన ఒక విషయం కాదు. ఉపవాసం చేయండి అని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. అలా అని చెప్పేసి ఉపవాసం ఉండని అవసరం లేదా అనుకుంటే తప్పు. ఎందుకంటే ఉపవాసం వల్ల మనం ఆధ్యాత్మికంగా బలపరచబడతాము, శక్తిమంతులుగా అవుతాం అన్నమాట. ఉపవాసం ప్రయోజనకరమే, కానీ అది ఏమి ఇవ్వదు, మనకి రక్షణనివ్వదు. అది ప్రయోజనమే, ఎందుకు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రయోజనమే, కానీ రక్షణ మాత్రం అనుగ్రహించదు. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ ఉపవాసం అంటే ఏంటి వాస్తవానికంటే? ఉపవాసం అంటే కొన్నిటిని ఉపేక్షించటము, మన జీవితంలో కొన్నిటిని శరీర సంబంధమైన వాటిని ఉపేక్షించి, ప్రతిరోజు మనకి తినడానికి ఆహారం కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, మన కుటుంబ వ్యవహారాలు నడిపించుకుంటూ ఉంటాము, మన శరీరానికి సంబంధించినవన్నీ మనం చూసుకుంటాం. ఉపవాసం అంటే కొన్నిటిని ఉపేక్షించి దేవునితో సహవాసం చేయటమే ఉపవాసం. అర్థమైందా? ఉపవాసం అంటే కొన్నిటిని ఉపేక్షించి, అంటే దేవునితో సహవాసం చేయటకు, దేవుని సన్నిధిని అనుభవించడానికి మనం ఏం చేస్తాం? కొన్నిటిని వదులుకొని దేవుని సన్నిధి కొరకు, దేవుని ప్రసన్నత కొరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటాం. అర్థమవుతుందా? వివాహం చేసుకునే ముందు కొంతమంది ఉపవాసం ఉంటారు. నిజమైన జీవిత భాగస్వామి ఎవరు నాకు కనపరచు ప్రభువా, ఉద్యోగం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఉంటారు. బిడ్డలు పుట్టట్లేదని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు ఉంటారు. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు? దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ప్రార్థించి కృప పొందుకోవటానికి. కాబట్టి దేవుని ప్రసన్నతలో వారి సమయాన్ని గడపటానికి భోజనాన్ని మానుకుంటారు. కాబట్టి చాలామంది ఉపవాసం ఉంటారు కానీ సహవాసం చేయరు. అర్థమవుతుందా? ఉపవాసం ఉంటారు కానీ సహవాసం చేయరు. అది అప్పుడు ఉపవాసం అవ్వదు. అన్నం తినకుండా ఉంటారు, భోజనం చేయకుండా ఉంటారు, కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉండి ఏం ప్రయోజనము? దేవునితో సహవాసం చేయకుండా ఎన్ని ఉపవాసాలు ఉండి ఏం ప్రయోజనము? ఇప్పుడు మనము ఆత్మను, మన యొక్క శరీరాన్ని ఆత్మకు లోపరచడానికి మనకి ఎప్పుడు శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన శరీరాన్ని ఆత్మకు లోపరచడానికి, మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఏం చేస్తాము? ఉపవాసం ఉంటాము. కాబట్టి మన శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో గడపటాన్ని బట్టి, మనము దేవునితో సహవాసం చేయటాన్ని బట్టి ఆత్మబలం పొందుకొని మరి ఎక్కువగా వెలుగు కలిగి దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాం. అర్థమవుతుందా? కాబట్టి చాలామంది ఉపవాసం ఎలా చేయాలని అడుగుతారు. నేను చెప్తాను, ఉపవాసం చేయటం ప్రాముఖ్యం కాదు, ప్రార్థన చేయటం ప్రాముఖ్యం. నువ్వు ఉపవాసం ఉంటావా? మంచిదే. కానీ ఉపవాసం ఉండి పనికి వెళ్ళి వచ్చాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళి వచ్చాను, నిద్రపోయాను, ఉపవాసం ఉండి నేను భక్తి చేశాను అనుకుంటారు. ఉపవాసం నువ్వు చేసిన ఉపవాసం ఎప్పుడు అది భక్తిపరమైంది అవుతుందంటే దేవునితో సహవాసం చేసినప్పుడే. అన్నీ వదిలిపెట్టి కనీసం 2 గంటలైనా దేవుని ప్రసన్నతలో కూర్చొని దేవుని ముఖాన్ని చూసే వారంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది మ్యాండేటరీ కాదు, అంటే కంపల్సరీగా చేయాల్సింది కాదు. ఎందుకు మనకు అవసరం అంటే మన ఆధ్యాత్మిక పురోగతికి అది చాలా అవసరం అన్నమాట. కాబట్టి పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం అవసరం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యేసయ్యతో సహవాసం చేయడానికి ఉపవాసం ఉండాలి. యేసయ్యే వారితోనే ఉన్నాడు. అర్థమవుతుందా? యేసయ్య ఎవరితో ఉన్నాడు? శిష్యులతో. వారు ఉపవాసం చేయాల్సిన అవసరం ఉందా? ఎవరు ఆ పెండ్లి కుమారుడు? యేసయ్యే. అర్థమవుతుందా? పెండ్లి కుమార్తె వాళ్ళు ఉన్నప్పుడు వారు ఎందుకు ఉపవాసం చేయాలి? ఆయన కొనుక్కోబడే టైం వస్తుంది, అప్పుడు ఉపవాసం చేస్తారని చెప్పారు. ఎప్పుడు యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన జన్మించి మరణించి తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత చాలామంది కనిపించారు. అవునా? చాలామంది కనిపించారు. ఆయన వెళ్తూ 40 దినాన శిష్యులకు చెప్పారు, నేను వెళ్తున్నాను, 40 days 40 దినాలు ఆయన అందరూ కనపడి ఆయన వెళ్ళిపోతూ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం ధ్యానించాం కదా. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు వీళ్ళందరూ గొలివకొండ దగ్గర నుండి ఆయన ఆరోహణం అవుతూ వీరు చూశారు. నేను వెళ్తాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నప్పుడు యేసయ్య ఆరోహణమైన వెంటనే వీరు ఎక్కడికి వెళ్ళారు? వీరందరూ 120 మంది కలిసి మేడగదిలో కూర్చొని యేసయ్య మనకి ఆత్మను పంపిస్తాను అన్నాడు కదా. ఉపవాసం ఉండి 10 రోజులు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఊరకనే రాదండి. పరిశుద్ధాత్మ నాకు లేదు. పరిశుద్ధాత్మ అంటే ఆత్మానుసారంగా జీవించగలగటం అంతే చెప్పాలంటే. కాబట్టి ఆ ఆత్మ మనం ఎప్పుడు పొందుకోగలుగుతామంటే దేవునితో ఒంటరిగా సహవాసం చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఉపవాసం అంటే కొన్ని ఉపేక్షించటం, కొన్ని తీసేసుకోవాలి. అన్నాన్ని మానుకోవాలి, లేకపోతే
కొన్ని మన దేహ సంబంధమైన విషయాలన్నిటిని కూడా ఈవెన్ ఒక సందర్భంలో పౌలు కూడా చెప్తారు, భార్యాభర్తల సంబంధం విషయంలో కూడా అనుమతితో మీరు ఉండి ప్రార్థన చేసుకోవచ్చు అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తే కొన్నిటిని ఉపేక్షించాలి, దేవునితో సహవాసం చేయాలి. అదే ఉపవాసం అనమాట. అవర్ ఫాస్టింగ్ ప్రేయర్ షుడ్ బ్రింగ్, మన జీవితంలో మన ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అద్భుతం చేయాలన్నమాట. శిష్యులు చూడండి, ఇప్పుడు పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ఏమైనా సాధించారా? ఎవరైనా రక్షించారా? వారు ఉపవాసం ఉండడం వల్ల వారు ఏమైనా సంఘాలను స్థాపించారా? దెయ్యాలను వెళ్ళగొట్టారా? అద్భుతాలు చేశారా? కానీ యేసయ్య శిష్యులు వారు ఉపవాసం ఉండి ఏం చేశారు? దెయ్యాలను వెళ్ళగొట్టారు, అవునా? అద్భుతాలు చేశారు, సంఘాలను స్థాపించారు, శ్రమలు అనుభవించారు, కష్టపడ్డారు. వారు కష్టపడగలగటానికి, శ్రమలు తట్టుకోవడానికి, సమస్తాన్ని భరించగలగటానికి కారణం ఏంటి? ఉపవాసం ఉండి దేవునితో ప్రార్థన చేసి బలం పొందుకున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా గ్యాదర్ అయి ప్రార్థన చేశారు. వారి ఉపవాసం అనేక మందిని రక్షించింది, అనేక మందిని బాగు చేసింది, అనేకులు దేవుని యొద్దకు నడిపించింది. కానీ శాస్త్రంలో పరిశీల స్వనీతితో కూడిన ఉపవాసం ఎవరినైనా బాగు చేయగలిగిందా? ఏ సంఘమైనా వాళ్ళు స్థాపించారా? ఏమైనా చేయగలిగారా? ఎవరి జీవితాలైనా బాగు చేశారా? ఇంకా అసలు పాత నిబంధన గ్రంథంలో అసలు సునగోగుకి, దేవుని సమాజ మందిరానికి వచ్చి ఎవరైనా రక్తంతో వస్తే, దెబ్బ తగిలి వస్తే రాకూడదు. ఎలాంటి బాధ చూడండి, కుష్ఠరోగంతో ఉన్నవాడు రాకూడదు. కాబట్టి అలా ఉండేది. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన ఉపవాస ప్రార్థన మన జీవితంలో మన బ్రతుకులు మార్చాలి, మన కుటుంబీకుల బ్రతుకులు మార్చాలి. మనము దేవునితో ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఇతర జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది మన స్వలాభం కొరకో, లేకపోతే ఉపవాసం ఉండటం వల్ల నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకోవడానికో కాదండి. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి మెరుగుపరిచేదిగా ఉండాలన్నమాట. కాబట్టి యేసయ్య చెప్పారు, నేనేం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోయే టైం వస్తుందో వాళ్ళు అప్పుడు ఉపవాసం ఉంటారు. అర్థమైంది కదండి అంతవరకు. నెక్స్ట్ వచనంలో మనం చూస్తే యేసు, ఎవడును పాత బట్టకు కొత్త బట్టను మాసిక వేయడు, వేసిన ఎళ్ళ మాసిక బట్టను వెలితిపరిచి చినుకు మరి ఎక్కువ అవును. ఇప్పుడు క్లాత్ గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనకి చాలా క్లాత్లోనే ఇక్కడ కూర్చున్న వాళ్ళు సింథటిక్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, సిల్క్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కాటన్ వేసుకున్న ఉన్నారు, ఎన్నెన్నో పేర్లు ఇప్పుడు వింటున్నాం, అవునా? కాటన్లో కూడా లెనిన్ కాటన్ అని, లేకపోతే పట్టు చీరల్లో ఏంటి కంచి పట్టు అని, లేకపోతే మంగళగిరి పట్టు అని, ఇంకేదో పేర్లు మనం వింటున్నాం. పాతకాలంలో ఇవన్నీ లేవండి. ఈ బైబిల్ రాసినప్పుడు ఇక్కడ దేని గురించి చెప్పబడుతుందంటే కాటన్ ఒక్కటే ఉండేది. ఏంటి చెప్పండి? కాటన్. తెలుసు కదా కాటన్ క్లాత్ మీకు. అది కూడా మనం చూస్తే కాటన్ క్లాత్ వాళ్ళు ఒకవేళ దాంతో వస్త్రాలు కుట్టించుకోవాలంటే మొదట నీళ్ళల్లో ముంచి తడిపి ఆరేసి కుట్టించుకోవడానికి ఎవరికి ఇవ్వాలి? మిషన్ మీద ఇవ్వాలి. అలా తడిపి ముంచి ఇవ్వకపోతే ఏమవుతుంది? తడిపి ముంచకుండా కొత్తది అలా ఇచ్చారనుకోండి, మెజర్మెంట్స్ తీసుకుంటారు, కుడతారు, కుట్టిన తర్వాత ఒక ఉతికి ఏమైపోద్ది? ఇంకా పనికిరాదు, వేసుకోవడానికి షింక్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి ఒక కాటన్ క్లాత్ని ఆలోచించండి. ఇప్పుడు ఒక పాత కాటన్ షర్ట్ ఉంది, ఆ షర్ట్కి మధ్యలో హోల్ పడింది. ఆ హోల్ను నేను పూడ్చడానికి కొత్త కాటన్ క్లాత్ని తీసుకొచ్చి ఆ చినుగును కుట్టడానికి అని చెప్పేసి ఆ యొక్క పాత ఆ కాటన్ షర్ట్కి ఈ కొత్త మాస్క్ వేసి కుట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఇది నీళ్ళు తడిచిన తర్వాత పీల్చుకుపోయి ఆ యొక్క లేంజ్ షింక్ అవటం వల్ల ఏం చేస్తుంది? మిగతా వాటిని అన్నింటిని కూడా పిగిలిపోయేటట్లుగా చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఎందుకు యేసయ్య ఇలా చెప్తున్నాడంటే, మనము ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే పాత నిబంధనకు నూతన నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని ఇది చూసిస్తుంది అనమాట. పాత బట్ట అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది, క్రొత్తది అనేది యేసయ్య ద్వారా మనకేముంది? కృపాసత్యాలు. కృపాసత్యాల్ని పాత గుడ్డైన ధర్మశాస్త్రంతో మనం కలిపి కుట్టలేము. అర్థమవుతుందా? పూర్తిగా తీసివేయాలి. పూర్తిగా తీసివేసి కొత్తది మనం ధరించుకోవాలి ఆ దినాల్లో. కాబట్టి కాటన్ అది పాత గుడ్డకు మనము కొత్త గుడ్డను మాసిక వేయలేమని చెప్తున్నాడు. పాత నిబంధన, కొత్త నిబంధన, క్రొత్త నిబంధన. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము మనిషిని రక్షణ ఇవ్వలేదు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. నూతన నిబంధన, క్రొత్త నిబంధన ద్వారా, నూతన నిబంధన ద్వారా మన అందరం మనకి ఏం అనుగ్రహించబడింది చెప్పండి? రక్షణ అనేది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. పాత నిబంధనలో భక్తులు ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులు కాలేకపోయారు. ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతులు అయ్యారా? కాలేదు. కాబట్టి నూతన నిబంధనలో ధర్మశాస్త్రం లేకుండానే విశ్వాసం ద్వారా, కృప ద్వారా మనం అందరం ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం అనమాట. ఇన్ యువర్ ఓల్డ్ లైఫ్ యూ కెనాట్ పుట్ ప్యాచ్ ఆన్ న్యూ లైఫ్. మన యొక్క పాత జీవితానికి కొత్త అతుకులు వేయటం అనేది కుదరదు. ప్రభువు నువ్వు నమ్ముకున్నావా? యేసయ్యని సురక్షితంగా అంగీకరించావా? పాత జీవితాన్ని పూర్తిగా ఏం చేయాలి?
తీసివేయాలి. దానికి అతుకులు వేసుకుంటాను, పాత జీవితం నేను అలాగే ఉంచుకుంటాను, కానీ నాకు యేసయ్య కూడా కావాలి. ఇలా ఉంటారు చాలామంది. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉంటారు? నా పద్ధతులు, నా ఆచారాలు, నా అలవాట్లు, నా స్వభావము నేను మార్చుకోను, కానీ నాకు ఎవరు కావాలి? యేసయ్య కూడా కావాలి. సాధ్యమేనా? అది సాధ్యమేనా? ఎంత రోతగా అయిపోతుంది అంటే ఆ క్లాత్ పనికి రాకుండా అయిపోతుంది అనమాట. కాబట్టి అదే మనము, అందుకే పౌలు ఏమని చెప్తున్నాడు, ఎవరైనా క్రీస్తు చేస్తున్నందువల్ల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించాలి, సమస్తము నూతన పరచబడాలి. యేసయ్య నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో సమస్తం నూతన పరచబడాలి. యేసయ్య నమ్మకం ముందు నీకు కోపం ఉందా? యేసయ్య నమ్మకం ముందు నీకు ద్వేషం ఉందా? యేసయ్య నమ్మకం ముందు నీకు అసూయ ఉందా? యేసయ్య నమ్మకం ముందు నువ్వు క్షమించలేని మనస్తత్వం కలిగి ఉన్నావా? యేసయ్య నమ్మకం ముందు నువ్వు అధికార దాహం కలిగి ఉన్నావా? యేసయ్య నమ్మిన తర్వాత కూడా అయ్యే ఉంటే ఏం ప్రయోజనము? వాటిని పూర్తిగా తీసేయాలి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, జీవిస్తే నాలో జీవించేది యేసే. అర్థమవుతుందండి? కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అందుకే పౌలు ఏమని రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేసుకుందాం. బాప్తిసం వల్ల మనం ఏమవుతున్నాము? నీటిలో మునిగి పాత జీవితానికి పాత పెట్టబడి నూతన జీవితమైన క్రీస్తు కొరకు మనం పునరుద్ధరింపబడుతున్నాం. క్రీస్తు స్వభావాన్ని ధరించుకొని జీవించే వారంగా ఉంటున్నాం అన్నమాట. మనలో ఆదాము స్వభావం పూర్తిగా ఏమవ్వాలి చెప్పండి? చచ్చిపోవాలి. ఆదాము స్వభావము, ఆ పాత గుడ్డ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆదాము స్వభావానికి సాదృశ్యంగా ఉంది. నూతనమైనది క్రీస్తుకు సాదృశ్యంగా ఉందన్నమాట. దీనిని దానికి అతుకులేసామంటే మాత్రము కుదరదు అనమాట. గాడ్ ఈజ్ నాట్ మేకింగ్ నైస్ పీపుల్. దేవుడు మంచి ప్రజల్ని చేయటం కాదు, ఆయన చేసేది నూతనమైన సృష్టిగా మనం మార్చాలనుకుంటున్నాడు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి నైస్ పీపుల్గా తయారవుతూ ఉంటారు. అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి. క్రైస్తవులు చాలామంది దేవుని మందిరానికి వచ్చి అక్కడ ఉన్న సహవాసాలను బట్టి ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన భక్తిని నేర్చుకోవడం, కానీ హుందాగా బ్రతకటం, నైస్గా బ్రతకటం నేర్చుకుంటారు. దాన్ని ఏసే ఏం సంతోషపడ్డాడు? ఏసే కావాల్సింది మంచి ప్రజలు కాదు, కావాల్సింది నూతనమైన స్వభావం కలిగిన వారు ఏసే కావాలి. నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి. మన స్వనీతి మనం రక్షింపనేరదు, మనకున్న స్వభావం మనల్ని నీతిమంతులుగా తీర్చనేరదు అనమాట. ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. సెల్ఫ్ ఇంప్రెషన్ అనేది మనము మన జీవితంలో ప్రవక్తన అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ విషయం తర్వాత వచనంలో ఏమని చెప్తున్నారు? 17వ వచనంలో, మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయిరు, పోసిన ఎళ్ళ తిత్తులు పిగిలి ద్రాక్ష రసం కారిపోవును, తిత్తులు పాడగును. ఇక్కడ చూడండి, ద్రాక్ష రసము తిత్తుల్లో పోసాయి. ఇప్పుడైతే మనకు అన్ని బాటిల్స్ ప్లాస్టిక్ వచ్చాయి. నా చిన్నతనంలో మా నాన్నగారు చర్చికి ఒక అంకులు మిలిటరీలో చేసేవాళ్ళు. ఆ అంకులు ఎప్పుడు తోలుతో చేసిన బాటిల్ తెచ్చుకునేవాళ్ళు మందిరానికి. ఎప్పుడు నాకు అదొక్కటే నేను చూసింది. అంటే తోలుతో చేసిన బాటిల్ అనేది నా కళ్ళతో చూసింది. ఎప్పుడు ఆయన అది తెచ్చుకున్నాడు. దానిలో నీళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా చల్లగా ఉంటాయి అన్నమాట. అయితే ఆ దినాల్లో అప్పుడు ప్లాస్టిక్ అనేది ఇప్పుడు మనకి చూస్తున్నాం, కానీ ఆ దినాల్లో ఏముండాయి? బాటిల్స్ అన్నీ కూడా జంతువుల చర్మముతో చేస్తూ ఉండేవారనమాట. ఇంకోటి ఏంటంటే ద్రాక్షరసం అనేది యూదులకి చాలా ప్రాముఖ్యము. అక్కడ ఎక్కువ పండేది కూడా అది. దాన్ని ఏం చేస్తారంటే పండించి అవి బాగా తొక్కిన తర్వాత రసం తీసి ఏం చేస్తారంటే ఆ యొక్క తోలు తిత్తిల్లో పోస్తారు. తోలుతో చేయబడిన తిత్తులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటిని జంతు చర్మంతో చేసిన తిత్తుల్లో పోస్తారనమాట. పోసినప్పుడు అది ఫర్మెంట్ అవుతుంది కదా, అంటే ద్రాక్ష రసము పులిసిద్ది కదా. పులిసినప్పుడు ఏమవుతుంది? ఏదైనా సరే పులిసినప్పుడు ఏమవుతుంది? మనం పిండి పులవ పడతాం ఇంట్లో, అట్టు పిండియో ఇడ్లీ పిండియో పులిసిన దాన్ని పులవ పెట్టినప్పుడు తెల్లారికల్లా ఏమవుతుంది? మనం నిండా పెట్టామనుకోండి, పొర్లి కింద పోయిద్ది. అలాగే ఈ ద్రాక్షరసం కూడా ఏమవుతుంది? తిత్తుల్లో వేసినప్పుడు ఆ తిత్తులు సాగుతాయి, చర్మపోయి కాబట్టి ఏమవుతాయి? సాగుతాయి. కానీ ఆ సాగే కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? అంతవరకే అది సాగిద్ది. కానీ ఆ పాత తిత్తిని ఒకసారి అది సాగిన తర్వాత అదే పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసము, ఫ్రెష్గా తీసిన ద్రాక్షరసం పోస్తే ఏమైద్ది? అది మళ్ళా పులిసిద్ది కదా. పులిసినప్పుడు ఏమవుతుంది? తిత్తులు పిగిలిపోయి ద్రాక్షరసము కారిపోయిద్ది. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే న్యూ వైన్ అనేది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందన్నమాట. క్రొత్త ద్రాక్షరసం అనేది యేసుకి సాదృశ్యంగా ఉంది. ఓల్డ్ వైన్ అనేది, పాత ద్రాక్షరసం అనేది పాత నిబంధనకు లేకపోతే ఆదాము స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఈ రెండు విషయాల్ని దేవుడు వివరించి చెప్తున్నారు అనమాట. కాబట్టి మనము క్రీస్తులో ఉన్న తర్వాత ఏమవ్వాలి? మనలో పాత తిత్తి పూర్తిగా పోవాలి.
అర్థమవుతుందా? ఆ పాత తిథిని ఏం చేయాలి? తీసివేయాలి. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త దానిలో పోస్తేనే అది మనకి క్షేమము, దేవునికి క్షేమము, ఆ ద్రాక్షరసానికి క్షేమము. అర్థమవుతుందా? కాబట్టి నూతన పాత తిథుల్లో క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తి పాడైపోయింది, ద్రాక్షరసం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మన జీవితంలో న్యూ అయిన యేసయ్యను పాత తిథుల్లో పోస్తే అది తిథులు పాడైపోతాయి. నీ జీవితంలో నువ్వు యేసయ్యని కలిగి ఉండాలంటే నీ సొంత స్వభావం అనేది ఏమవ్వాలి చెప్పండి? పూర్తిగా చచ్చిపోవాలి. క్రొత్త జీవితమైన క్రీస్తుని కలిగినటకు మనము క్రీస్తుతో పునరుద్ధరింపబడిన వారంగా ఉండాలి. పాతది అనేది పూర్తిగా పోవాలన్నమాట. పాత నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన ఇంకా అది పనికిరాదనమాట. ఆ తిత్తులు తొలగించేయాలి. యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ధర్మశాస్త్రం మూలంగా ఎవడునూ దేవునికి లెక్క చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది మన పాపం ఎత్తి చూపించింది. ఆ పాపాన్ని బట్టి మన యేసయ్య ఏం చేశాడు? మనందరి కొరకు కలువరి సిలువలో మరణించి మన పాపపు దోషాలన్నిటిని కూడా ఆయనే భరించి మనకందరికీ విడుదలను, రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి మనము పాత నిబంధనకు మరలా లెక్క చెప్పాలి అవసరత లేదు. ఎందుకంటే మనకు బదులుగా ప్రభు మరణించి మనకు కృపను అనుగ్రహించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం విషయంలోనే మనం యేసే లెక్క చెప్పాలి. యేసే మనల్ని అడిగే లెక్క ఏంటంటే, నీకు ఇంత కృప చూపించినా, ఇంత ప్రేమ చూపించినా, నీ కొరకు రక్తం కాచినా నువ్వు నన్ను ఎందుకు విశ్వసించలేదు, నన్ను ఎందుకు వెంబడించలేదు అని యేసే నిన్ను అడుగుతాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించలేదు అని మాత్రం నిన్ను అడగడు. అర్థమవుతుందా? ఈ విషయం అర్థం చేసుకోవడం మీకు కష్టతరమే అని తెలుసు. ఆయనను నా ఉపమానాలు పూర్తి చేయాలి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వీటిని అర్థం చేసుకుంటే దేవుడు సత్యాన్ని బయలుపరుస్తాడు. ఎందుకంటే మనకు ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది చాలా అవసరం అనమాట. నూతన ద్రాక్షరసం నూతనమైన తిత్తులు పోస్తే అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. కాబట్టి పాత వ్యవస్థ అయిన సునగోగు లేకపోతే సమాజ మందిరం అనేది పాత తిత్తులకు సూచన. చెప్పాను కదా, సనగోగులు, సమాజ మందిరాలు ఉండేవి. అవి పాత తిథులకు సూచన అనమాట. అయితే నూతన నిబంధనలు మనం చూస్తే నూతన నిబంధనల సంఘం అంటే ఏంటి తెలుసా? పాత నిబంధనల సంఘం అంటే సునగోగులు, సమాజ మందిరాలు. నూతన నిబంధనల సంఘం అంటే ఏంటి తెలుసా? నూతన నిబంధనల సంఘం అంటే ఏంటి తెలుసా? ద చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరమే సంఘం. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఊరికి అక్కడ కూర్చోవటం, అక్కడ ఒక బోధకుడు ఉంటాడు, వింటాము, వెళ్ళిపోతాం. ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు, ఎలాంటి బాధ్యత ఉండదు. అర్థమవుతుందండి? మందిరంలో వచ్చేవారికి ఏ బాధ్యత ఉండదు, ఏ రిలేషన్షిప్ ఉండదు. ఈ దినాల్లో కూడా చాలామంది ఆ పాత సునగోగుల్ని, ఆ పాత సమాజ మందిరాలను ఇష్టపడుతున్నారు. కానీ దేవుని సంఘంగా ఉండటానికి నూతన నిబంధనల సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఏం చెప్పారు? మీ శరీరమే, మీ దేహమే నాకు ఆలయం అన్నారు. దేవునికి ఆలయంగా ఉన్న మనమందరం మందిరంలో కూర్చున్నప్పుడు మనమందరం ఏమై ఉన్నాము? ఆయన శరీరమై ఉన్నాం. మన శిరస్సు ఎవరు? యేసయ్య. మన శిరస్సు యేసయ్య. మనం అందరం కూడా శరీరం అంటే మనమందరం కూడా ఒక్కొక్క అవయవంగా ఉన్నాము. కాబట్టి శిరస్సు అయిన క్రీస్తుకు మనం అందరం అవయవాలుగా ఉన్నప్పుడు అన్ని అవయవాలకు పని ఉందా లేదా చెప్పండి? నేను ఏమి చెయ్యను అని కన్ను అనడానికి లేదు. నేను చేయను కన్ను అంటే ఏమవుతారు? వాళ్ళు గుడ్డివాళ్ళు అని పిలుస్తారు. నాకు చేత కాదని నేనేం చేయను అని అంటే ఆ చెయ్యనేమని చెప్తారు. చెయ్యను ఏమంటారు? ఊచ చెయ్యి అంటారు. ఆ కాలు నేను వెళ్ళను, నేను వెళ్ళాలని చూడడానికి వెళ్ళాలంటే ఆ కాళ్ళు ఏమంటారు? కుండికాళ్ళు అంటారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? కాబట్టి క్రైస్తవ సంఘము ఎలా ఉండాలంటే అందరికీ బాధ్యత ఉంది. సంఘం అంటే క్రీస్తు శరీరము. కాబట్టి అదేదో సునగోగులాగా, సమాజ మందిరంలాగా చాలామంది ఈ దినాల్లో అనకూడదు. కానీ దేవుని మందిరానికి ఎలా వెళ్తారంటే ఒక సినిమాకి వెళ్ళి వచ్చినట్టు వస్తున్నారనమాట. సినిమాకి వెళ్ళినట్లుగా వెళ్ళి అక్కడ మందిరంలో కూర్చోవటం, అక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో స్టేజ్ మీద అన్నీ చూడటము, వస్తారు. ఈ పక్కన ఎవరు కూర్చున్నారో వాళ్ళ గురించి తెలియదు. ఈ పక్కన కూర్చున్న వారికి తెలియదు. ఎదురు కూర్చున్న వాళ్ళ గురించి వీళ్ళకేం తెలియదు. వెనక కూర్చున్న వాళ్ళ గురించి ఏమీ తెలియదు. అర్థమవుతుందా? అది మందిరం కాదు. ఏది మందిరమో? నీ ముందున్న వారి కష్టం ఏంటో, నీ వెనక ఉన్న వారి కష్టం ఏంటో, నీ పక్కన వారు ఏంటో నీకంటే మనం దేవుని శరీరంగా పిలువబడుతున్నప్పుడు శరీరంలోని ప్రతి అవయం ఒక కంట్లో ఏదన్నా దుమ్ము పడితే వెంటనే నాకెందుకు లేని చెయ్యి అనుకోదు. ఏం చేస్తుంది? వెంటనే దాన్ని దుడపాలని, దాన్ని తీయాలని ప్రయత్నం చేస్తుంది. అవునా కాదా చెప్పండి? కాలుకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే వెంటనే వేరే కాలు సైలెంట్గా ఉండదు. ఏం చేస్తుంది? దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, భద్రపరచడానికి, నొప్పి నుండి కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. మనం అలా ఉన్నామా? మన పాత నిబంధన సంఘంగా ఊరికే సినిమా థియేటర్ లాగా కొంతమంది ఉంటారండి. మందిరంలో వస్తారు, వచ్చి ఆరాధన జరిగింది, వాక్యం జరిగింది, అంతా అయిపోయింది, ఇంక నేను వెళ్తున్నాను. ఏ విషయంలో పాలు పొందరు. కనీసం ఈ పుల్ల తీసి ఆ పుల్లను కూడా పక్కన పెట్టరు. పక్కన వారు ఏ పరిస్థితి గుండా వెళ్తారో ఆ సహోదరితో మాట్లాడదాం, ఈ సహోదరితో మాట్లాడదాం, వీరి కోసం ప్రార్థన చేద్దాం. ఏ బాధ వాళ్ళకి పడ్డదు. పలానా ఆమె చాలా అప్పుల్లో గుండా వెళ్తుంది, ఆమె చాలా సమస్యల్లో గుండా వెళ్తుందంట, ఆమె గురించి ప్రార్థన చేద్దాం అనే ఆలోచన ఉండదు.
వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాత నిబంధన క్రైస్తవులు లాంటి వారు. నూతన నిబంధన క్రైస్తవులు అంటే ప్రతి వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా ప్రేమించడం, వారిని అర్థం చేసుకోవటం, వారికి సహాయం చేయటం, వారి ఇబ్బందుల్లో వారు ఆదుకోవటము, అది క్రైస్తవం. కలిసి ఉండటమే, కలిసి శరీరంగా కలిసి ఉండి మన శిరస్సుకు మనం సపోర్ట్ చేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి అర్థమవుతుందండి. పాత తిత్తులు ఎలాంటివి చెప్పండి? ఆదాము స్వభావంతోనూ ధర్మశాస్త్రంతో పోలుస్తున్నాడు. కొత్త తిథుల్లో ఇది దేవుని మందిరంలో మన జీవితంలో యేసయ్య అనే క్రొత్త ద్రాక్షరసము నీలో పోయబడాలంటే నువ్వు క్రొత్త తిథిగా ఉండాలి. క్రొత్త తిథి అంటే క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా నీవు ఉన్నప్పుడే క్రీస్తు నీలో నివసించగలుగుతాడు అనమాట. కాబట్టి మనం గ్రహించాలి, నీవు దేవుని శరీరంగా పిలువబడి ఉంటే నేటి. కాబట్టి మనము ఈ విషయాలన్నీ గురించి ఆలోచన చేస్తే మనము దేవుని సంఘంగా పిలువబడిన మనము దేవుని ప్రతి విషయంలో ఆయనకు లోబడి జీవించగలుగుతున్నామా అని మనం ఆలోచన చేయాలి. మనము పాత బట్టకి ఏం చేయకూడదు, కొత్త బట్టను మాసికి వేయకూడదు. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసాన్ని ఏం చేయకూడదు, పోయకూడదు. అర్థమవుతుందా? మనము క్రీస్తునందుంటే మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. మన నూతన సృష్టి ఏంటి? పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పటి నుండి జీవించేది నేను కాదు. నేను అనే స్వభావమును నేను చంపేసి పాతి పెట్టేశాను యేసుతో పాటు. ఇప్పటి నుండి నాలో జీవించేది ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. ఇప్పుడు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన మాత్రమే నేను జీవిస్తున్నాను. మన గుండెల మీద మనం అలా చేసుకొని చెప్పగలిగే స్థితికి వచ్చినప్పుడే మనం క్రైస్తవులం అవుతాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అందరూ మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. మనం ఆచార క్రైస్తవులంగా ఉన్నామా, ఆత్మీయ క్రైస్తవులంగా ఉన్నామా? నిజంగా అంతరంగంలో శుద్ధిని ప్రేమించి అంతరంగంలో దేవునికి ఇష్టలుగా దేవునికి ఫలాన్ని ఇవ్వగలిగే క్రైస్తవులుగా ఉన్నామా? లేక బాహ్య సంబంధమైన ప్రజలకు కనబడే భక్తి చేయాలనుకుంటున్నాము కానీ అంతరంగంలో శుద్ధి లేకుండా బ్రతుకుతున్నామా? ఆలోచన చేయండి. మన దేవుడు పైవేషాలను లక్ష్య పెట్టే దేవుడు కాదు, అంతరంగాన్ని చూస్తున్నారు. నీ మోటివ్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఎలా దేవుని ప్రేమిస్తున్నావు? ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఆయన కనికరాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావా, లేకపోతే ఆయన కనికరాన్ని నీవు భాగ్యంగా భావించి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, ప్రభువా, నేను ఆచారబద్ధమైన క్రైస్తవురాలుగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, నేను ఆత్మీయమైన క్రైస్తవురాలుగా ఉండటానికి నన్ను మార్చండి ప్రభువా. అంతరంగంలో శుద్ధి కలిగి భక్తి కలిగి నీ కొరకు జీవించడానికి నా కృప చూపించనని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు. మాతో మాట్లాడిన వాక్కులను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీలో మాకు ఇచ్చిన స్వాతంత్రత భాగ్యంను బట్టి నేను స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, మేము తండ్రి పాత బట్టకు కొత్త బట్టను మాస్క్ వేసేవారంగా కానీ, అయా పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోసేవారంగా కానీ ఉండక, అయ్యా తండ్రి క్రొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసుకునే వారంగా నిన్ను కలిగి నూతనమైన సృష్టిగా జీవించగలుగుటకు, నీకు మహింపరచుటకు, ఫలాన్ని ఇచ్చి నిన్ను సంతృప్తిపరిచే వారంగా ఉండకు సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. Did you turn off? అందరు